హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో ఎగ్తో షాహీ ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీని చూపించిపోతున్నాను. సో ఇది వీకెండ్స్ వచ్చినప్పుడు కానీ లేదా అకేషన్స్కి అప్పుడు కానీ లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి. సో మీరు నేను చెప్పిన విధంగా టిప్స్ ఫాలో అయినట్టయితే ఈ దమ్ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. లేట్ ఎందుకు, అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక మిక్సీ జార్లో ఒక 10 వరకు జీడి పలుకులు తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు పెరుగు వేసుకొని కాస్తంత కొత్తిమీర, పుదీనా గుప్పెడు వేసుకుంటున్నానండి. వీటిని నేను వాటర్ లేకుండా మెత్తగా సాఫ్ట్గా పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో పావు స్పూన్ అంత పసుపు, హాఫ్ టీ స్పూన్ అంత కారం వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. అందులోకి ఉడికించిన కోడిగుడ్లను ఒక 4 వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు నేను రోస్ట్ చేసుకుంటున్నాను. కోడిగుడ్లను మనం ఇలాగా రోస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అందుకని నేను కాస్త ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను అదే కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. అందులోకి 5 యాలకులు వేసుకుంటున్నానండి. 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాయలు, 1 టీ స్పూన్ అంతా షాజీ జీరా, అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాలు వేసుకుంటున్నాను. ఒక బిర్యానీ ఆకు వేసుకొని చక్కగా ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కాస్తంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటోను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. పెద్ద సైజ్ అయితే ఒకటే సరిపోతుంది. నేను పెద్ద సైజ్ టమాటో ఒకటి వేసుకున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ పావు స్పూన్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత చివరిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాక పక్కన పెట్టుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ని ఇలా వేసేసుకొని కాస్తంత వాటర్ని ఇలా చిల్లుకొని చక్కగా ఇలాగా దగ్గరికి అయ్యే వరకు నేను కలుపుకుంటున్నానండి. సో ఇదంతా బాగా పైకి ఆయిల్ తేలే వరకు కలుపుకోవాలి. పైకి ఆయిల్ ఇలా రాగానే మనకి కరెక్ట్గా ఫ్రై అయిపోయిందని అర్థము ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉప్పు నేను అందులోకి ఒక 10 వరకు నేను జీడిపప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. సో ఈ రెసిపీ ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా అండి. తినని వాళ్ళు కూడా ఒక్కసారి లాగించేశారనుకోండి, సూపర్గా ఉండి మళ్ళీ మళ్ళీ రెసిపీని మీరు పదే చేసుకొని తింటారు. సో అంత టేస్ట్గా ఉంటుంది కూడా. సో ఇది తయారు చేయడం చాలా సింపులే కదా. ఇప్పుడు నేను ఇందులోకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఈ రెసిపీని బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఆల్రెడీ నేను బాస్మతి రైస్ని 1 గంట సేపు వరకు నానబెట్టుకున్నాను. అయితే ఇది 1 పొంగు రావాలండి. 1 పొంగు వచ్చే వరకు ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు తొలిపోతుంది కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను 2 టేబుల్ స్పూన్లు పాలు వేసుకుంటున్నానండి. ఎందుకంటే పైకి తెల్లగా రాకుండా పొరగా లేకుండా ఉంటుంది. పాలు బదులు ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నేను 2 కప్స్ వేసుకుంటున్నానండి. ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద నేను 60% వరకు కుక్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం పలుకుగా ఉండాలండి. పలుకుగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉండాలి. ఇప్పుడు నేను అందులోకి ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత సో వాటిపైన నేను ఇప్పుడు ఒక ఇస్తరాకు వేసుకుంటున్నాను. సో ఇస్తరాకు కానీ అరిటాకు కానీ పిండితో కూడా ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. దానిపైన మూత పెట్టి ఏదైనా బరువు పెడితే చాలా బాగా కుక్ అవుతుందండి. సో కింద మాత్రము నేను పెంకు వేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను కదా. సో స్లిమ్లో నేను 20 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. 20 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను, చూసారా. సో మన షాహీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. చివరిగా నేను 3 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను. స్టాప్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇది రైతాతో తింటే చాలా బాగుంటుందండి. సో నేను చెప్పిన కొలతలతో మీరు పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నట్టయితే సూపర్గా వస్తుంది కూడా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.